జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో దారుణం జరిగింది. తెల్లవారుజామున పని నిమిత్తం వెళ్తున్న వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మహిళ అనుమానాస్పద మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వృద్ధ మహిళపై ఘాతుకానికి పాల్పడ్డ వారిని వెంటనే పోలీసులు గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో మానవత్వం పాపం ఊరికి సేవ చేస్తూ బాగా చేసేస్తుందో రోజు గతంలో మున్సిపాలిటీలు పనిచేసింది, గ్రామ పంచాయతీలు పనిచేసింది. ఇద్దరు కొడుకులు ఉపాధి నిమిత్తం ఏదైతుందో దేశం పోయిండు. ఇక్కడ ఆమె బతుకులు కోసం ఉపాధి పొందడానికి కొడుకు ఏదైతుందో ఇక్కడే సమీపంలో పెట్రోల్ పంపులు, ఇక్కడ దేవాలయంలో ఊర్పని పని చేస్తూ ఉపాధి పొందుతుంది. ఉదయం 4 గంటలకి ఏదైతుందో పనికి పోతుంటే ఇక్కడ ఉపాధి మూడొకని అంటే అసలు మానవత్వం అనేది సమాజంలో లేకుండా పోతుందని ఇప్పుడు ఎవడైనా కానీ ఏదైతుందో ఇంత దారుణం టాక్స్ పట్టుకొని ఫ్రీ చేస్తారా లేకపోతే ఫ్రీ చేస్తారా కానీ ఇమీడియట్గా వేరే పట్టుకొని తగు శిక్ష అనేది కాకుండా అసలు ఇటువంటి భవిష్యత్తులో సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి అంటే మానభంగం చేయబడి ఉన్నట్టయితే లేక రాబరీ అయినా కానీ ఏదైతుందో బహుశా ఆమె గుర్తుపట్టి ఉంటుంది అతన్ని. ఆ గుర్తుపట్టి ఉండడంతో ఏదైతుందో మన పేరు ఎక్కడ తెలపడం దొరుకుతుందో అని చెప్పని వాడు బహుశా గొంతు నులిమి చంపినట్టు అనిపిస్తుంది. చూస్తుంటే ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏం లేవు కాబట్టి సావు కారణం గొంతు పిసకడమే అయి ఉంటాయి. గొంతు పిసికి చంపినట్టు కనపడుతుంది. మరి సమాజం ఇంత మానవత్వం లేకుండా తయారు కావటము ఇది క్షమించడాన్ని నేను చెప్పని భావిస్తున్నాం. తిమ్మాపూర్ మొత్తం దళిత సమాజం, తిమ్మాపూర్ మొత్తం దళిత సమాజం, వాళ్ళంతా రోజువారీ కూలీతో ఏదైతుందో ఉపాధి పొందేటటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీ అటువంటి వాళ్ళకి రక్షణ లేకుండా పోతుందంటే ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. పోలీసు